మే 10వ తేదీ పునీత ఫ్లోరెన్స్ అంతోనియా గారి పండుగ. 1380లో ఫ్లోరెన్స్ లో జన్మించిన అంతోనియా గారు 15వ ఏట వేద బోధక సభలో చేరి గ్రోషియన్ చట్టం నేర్చుకుని తరువాత పియో సోల్ గా గురువుగా సేవలందించారు. ఆత్మలకు మార్గనిర్దేశకత్వం వహించుటలో ఫ్లోరెన్స్ నగర పునీత అంతోనియా గారికి ప్రత్యేక దివ్యవరాలు ఉన్నాయి. వాటి పాలనా నిర్వహణలో కావలసిన మంచి శక్తియుక్తులు ఉన్నాయి. వ్యక్తిగత పవిత్రత, నిగూఢ జ్ఞానము, ఉత్తమ ఉత్సాహము, సంస్కరణాయుత క్రమశిక్షణ కలిగి ఉండటాన్ని అనేక మఠాశ్రమాల మీద పెద్దగా నియమితులయ్యారు. మఠ నిలయాలు, దేవాలయాలు స్థాపించారు. ఫ్లోరెన్స్ అంతోని గురువర్యులను ఫ్లోరెన్స్ పీఠంకి బిషప్ గా నియమించారు. వారు 13 సంవత్సరాలు దిగ్విజయంగా తమ పీఠమును చనిపోయేంత వరకు పాలించారు. సన్యాసి ఆశ్రమ సద్గుణాలు, నిడారంబరతను వారు తమ పీఠాధిపత్య కొలువులో వర్ధిల్లేలా చేశారు. వారు మంచి సలహాదారుడు అని కూడా పేరు పొందారు. అంతోనియా గారు సుమ్మా థియోలాజికా మొరాలిస్ రచించి ప్రార్థనా పుస్తకాలు అందించి 1459లో పరలోక ప్రాప్తి పొందారు. పునీత అంతోనియా ఫ్లోరెన్స్ గారా